శోభన్ బాబు గారు ఆ రోజుల్లో అందగాడు. అసలు శోభన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఇక లేరు అన్న తర్వాత 2 days అయితే నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. నేను అదే ఎప్పుడు అనుకుంటా, ఆయన ఉండగా నేను ప్రొడ్యూసర్ని అయితే ఏదో రకంగా కలిసేదాన్ని ఏమో అని అనిపిస్తుంది. ఆయన అంటే చాలా, ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన డిసిప్లిన్ కానీ అది కానీ అది బాగా. యాక్చువల్లీ నేను ఆయన పుట్టినరోజు పుట్టాను మేడం. అవునా? రింగు అందరం రాలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు అంటే ఆయనే ఆయన అసలు ఆ చంపేస్తారంట, ఫుడ్ ఇంటికి తోటి వచ్చిన చంపేస్తారంట. ఆయన ఎట్లా అంటే కనుక వాళ్ళ మిస్సెస్ వండుతుంటే ఆ లోపల హాల్లో కూర్చుని ఆయన ఉప్పు సరిపోయిందా లేదా కూడా వాసన పీల్చి చెప్పేసేవాళ్ళంట. అంత బాగా. ప్లస్ ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే కనుక మనం అంత ప్రతి వాళ్ళని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ చాలా ప్రేమతో భోజనం పెట్టేవాళ్ళంట. ఆయన నుంచి అది నేర్చుకో. మరి ప్రభాస్ గారి షూటింగ్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన అల్యూమినియం ఫ్యాక్టరీలో కావచ్చు, హైదరాబాద్ లో. మీరు ఎప్పుడన్నా ఒకసారి క్యారేజ్ పంపించచ్చు కదా, ఎందుకంటే ఆయన అందరికి పంపిస్తూ ఉంటారు. అసలు ఆయనకి పంపించేంత టోళం మనం కాదమ్మా. వాళ్ళ ఫుడ్ రేంజే వేరు అసలు. అసలు ఆయన అసలు ఇంకా కంటిన్యూగా ఫుడ్ పెడుతూనే ఉంటారంట ఆయన. వాళ్ళదే, వాళ్ళ పెద్దనాన్న గారిది వాళ్ళదే ఆయనకు కూడా వచ్చింది చాలా బాగా. నెక్స్ట్ కృష్ణ గారు మేడం. కృష్ణ గారు మంచితనం చాలా, దానికి నేను చాలా అట్రాక్ట్ అవుతాను. ఆయన ఎంత డేరింగ్ అండ్ డాషింగ్, ఆయన మంచితనం అనేది. ఎందుకంటే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఆయన వలన, ఆయన సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్లాప్ అయితే కనుక ఆయన వెంటనే డేట్స్ ఇచ్చేసి చేయించుకునేవాళ్ళంట. ఆయన దగ్గర నుంచి ఆ మంచితనం నేర్చుకోవాలి. అంటే నేను ఫుడ్గా చెప్పలేను, ఒక్కొక్కళ్ళ క్వాలిటీ చెప్పమంటే మాత్రం నేను వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎవ్రీ టైం అనుకునేది ఏంటంటే ఆయన మంచితనమే ఆయన పిల్లలకు కలిసి వచ్చింది. మహేష్ బాబు గారు అంత మంచి, ఆయన దగ్గర మహేష్ బాబు గారు మంచి ఉంది కానీ అంత సక్సెస్ అయిందంటే ఆయన మంచితనమే ఆయన మహేష్ బాబు గారు కలిసి వచ్చింది.